14 నెలలు 341 రోజులు దాదాపు 3600 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర. ఈ యాత్ర సందర్భంగా జగన్ దినచర్య ఏంటి? వేల కిలోమీటర్లు నడుస్తున్న జగన్ ఏ ఆహారం తీసుకుంటారు? ప్రజా సంకల్ప యాత్రకు వైసీపీ అధ్యక్షుడు ఎలా ప్రిపేర్ అవుతారు? దానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను సేకరించింది ఎన్టీవీ. మితాహారం తీసుకునే జగన్ ఖచ్చితమైన టైమింగ్ పాటిస్తూ ఉంటారు. లంచ్ బ్రేక్ లో బస్సులో తన ప్రసంగాల గురించి సమీక్షించుకునే వైసీపీ అధినేత రాత్రి 10:30 కల్లా నిద్రకు ఉపక్రమిస్తారు. తిరిగి తెల్లవారుజామున 4:30 గంటల నుంచి ఆయన తన కార్యక్రమాలు మొదలు పెడతారు. పాదయాత్రలో జగన్ డైలీ షెడ్యూల్ పై మా ప్రతినిధి దినకర్ స్పెషల్ రిపోర్ట్. ప్రస్తుతం నేను ఇచ్చాపురం పైలాన్ దగ్గర ఉన్నాను. చివరి రోజు పాదయాత్రలో సందర్భంగా మార్నింగే ఆయన బయలుదేరి అగ్రహారం దగ్గర నుంచి కూడా బయలుదేరుతారు. అయితే ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఈ పైలాన్ని ఒకసారి పరీక్షించి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పైలాన్ని ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తన పాదయాత్రలో చివరి అంకంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇచ్చాపురంలోకి వెళ్తారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇంటికి దాదాపు ఏడాది పాటు దూరంగా ఉన్నటువంటి జగన్ ఆ తర్వాత తిరుమల దర్శనానికి వెళ్తారు. పాదయాత్రలో ప్రతిరోజు అలాంటి దినచర్యలు గడిపినటువంటి జగన్ ఆ తర్వాత తిరుమల దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసుకున్న తర్వాత తిరుమలకెళ్ళి అక్కడ నుంచి ఇడుపులపాయకి వెళ్తారు. ఇడుపులపాయకి వెళ్ళిన తర్వాత ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. అంటే దాదాపు ఏడాది పాటు సాగినటువంటి ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి దినచర్య అలా ఉంది. అయితే ఇక ప్రజా సంకల్ప యాత్ర ముగిసిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో నియోజకవర్గాల పైన దృష్టి పెట్టి ఆ తర్వాత అక్కడ సమీక్షలు కూడా ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో త్వరలో బస్సు యాత్ర ప్రారంభిస్తారని మనకు అందుతున్నటువంటి సమాచారం. పాదయాత్ర కంప్లీట్ చేసుకుని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుస్తారు. మధ్యాహ్నం వేళకు పాదయాత్ర 12 గంటలకు చేరుకునే టైం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంపార్టెంట్ వాళ్ళని కలుస్తారు. ఆ తర్వాత లంచ్ కంప్లీట్ చేస్తారు. ఒకవేళ పూర్తి స్థాయిలో అలసిపోయి ఉంటే మాత్రం ఒక 15 నిమిషాల నుంచి అరగంట పాటు వరకు కూడా రెస్ట్ తీసుకుంటారు. ఆయన రావడానికి ముందు ప్రతి గ్రామంలో కూడా ఇక్కడ ఏదైతే ఉందో ప్రస్తుతం నేను ఇచ్చాపురం వరక గ్రామంలో ఉన్నాం. మేము ఇక్కడ షూట్ చేసే రోజుకు మాత్రం వరక గ్రామం నుంచి ఇచ్చాపురం చేరుకోవడానికి జగన్ మరో 2 రోజుల సమయం ఉంది. 9వ తారీఖు జగన్ పాదయాత్ర ముగుస్తున్న సందర్భంలో చివరి మండలమైనటువంటి కవిటి మండలంలో మాత్రం పాదయాత్ర కొనసాగుతుంది. ఆయన మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల్లో పాదయాత్ర కంప్లీట్ చేస్తారు. స్థానికంగా ఉన్నటువంటి మహిళలను కలుస్తారు. ఏడాది పాటు పాదయాత్ర చేస్తున్న జగన్ మధ్యలో ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు? ఇంటికి ఇడుపులపాయకి దాదాపు ఏడాది పాటు దూరంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి జనం మధ్యలో ఉన్నప్పుడు మాత్రం స్థిరమైనటువంటి నివాసం లేకుండా ఎక్కడికక్కడ టెంట్లు వేసుకుంటూ ఆ రాత్రి స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లోనే నిద్రపోతుంటాడు. మరుసటి రోజు ఉదయం కూడా ఆయన పాదయాత్రకి ప్రారంభానికి రెడీ అవుతాడు. రైట్, ప్రస్తుతం మనం ఉన్నాం ఈ యొక్క ఇచ్చాపురం దగ్గర వరక గ్రామం దగ్గర. ఆ వరక గ్రామం ఏదైతే ఉందో అక్కడ జగన్మోహన్ రెడ్డి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ టెంట్ లోపల ఎన్టీవీ లోపలికి వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగించుకొని బ్రేక్ అయినా ఆ తర్వాత ఈవినింగ్ అయినా కానీ ఈ టెంట్లోకి వచ్చి ఆ టెంట్లో ఉన్న తర్వాత ఎవరైనా విఐపీస్ ఎవరైనా వస్తే వారితో మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రత్యేకంగా సంభాషించడానికి ఒక 2 చైర్స్ ఉంటాయి. ఆ తర్వాత వారందరితో మాట్లాడిన తర్వాత విఐపీలందరితోనూ మాట్లాడి ఆ తర్వాత ముఖ్యమైన వారితో మాట్లాడి ఆ మీటింగ్ అయిన తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగిసినట్టుగా భావిస్తారు ఆ రోజుకి. ఆ తర్వాత ఈ బస్ ఏదైతే ఉందో ఈ బస్సు లోపల జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఇక్కడే బస్సులోనే ఉంటారు. ఆ బస్సు తర్వాత మార్నింగ్ యథావిధిగా 4:30కు లేచి ఆ తర్వాత 4:30 నుంచి తన ఎక్సర్సైజ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తర్వాత ఆయన మరుసటి రోజు దినాన్ని ప్రారంభిస్తారు. సో బస్సుకు సంబంధించి మొత్తం అంతా కూడా ఇలా ఉంది. జగన్మోహన్ రెడ్డి దాదాపు ఏడాది పాటు 2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభమైంది. జనవరి 9, 2019 పూర్తి కాబోతుంది. దాదాపు ఏడాది పాటు ఇదే బస్సులోనే జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ రాత్రిపూట ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆయనకి ప్రత్యేకంగా
టీములు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రెడీ అవ్వాలన్నా కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పాదయాత్రకు సిద్ధం కావాలన్నా కానీ, ఏది చేయడానికైనా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి టీం ఎప్పటికప్పుడు ఆయన్ని చూసుకుంటూ ఉంటుంది. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇది ఇక్కడ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఈ బస్సులోనే జగన్మోహన్ రెడ్డి నైట్ స్టే చేస్తారు. ఇంపార్టెంట్ వారు ఎవరైతే ఉంటే మాత్రం వారితో కలవడానికి ఇది ఒక వేదికగా ఉంటుంది. ఇక్కడ దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామం నుంచి బయలుదేరుతారు. ఆ గ్రామం దగ్గర నుంచి ఇక్కడ ఇచ్చాపురం పైలాన్ దగ్గరకు వచ్చి పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇచ్చాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆయనతో పాటు కొద్దిమంది కుటుంబ సభ్యులు అలాగే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా పాల్గొనబోతున్నారు. 341 రోజుల పాటు 3600 కిలోమీటర్ల పైగా జరిగినటువంటి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించాడని చెప్పి కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకు సూచికగా ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్ర జ్ఞాపికని పైలాన్ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సో దాదాపు 361 రోజుల తర్వాత 41 రోజుల వరకు ప్రజా సంకల్ప యాత్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తిరుమలలో దర్శనం ముగించుకున్న తర్వాత కడపకెళ్ళి అక్కడ ఇడుపులపైకి వెళ్తారు. ఆ తర్వాత వైఎస్ఆర్ సమాధి దర్శించుకున్న తర్వాత పులివెందులకెళ్ళి ఆయన నియోజకవర్గానికి సంబంధించిన వారిని కలుస్తారు. ఆ తర్వాత నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షలు ఏర్పాటు చేస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడిన వెంటనే ఆయన బస్సు యాత్రకి సిద్ధమవుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. కెమెరామెన్ రాజా రమేష్తో దినకర్, ఇచ్చాపురం నుండి.